రెడ్డి ఉగాది నాడు 1వ తారీఖు నాడు సన్నబియ్యం పథకం ప్రారంభం చేయబోతా ఉన్నారు. అదే రోజు నాడు కొత్త రేషన్ కార్డులు కూడా జనాలకు ఇవ్వబోతా ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. ఆ క్యూఆర్ కోడ్లో మరి ఆ కొత్త రేషన్ కార్డుల మీద ప్రధాని మోడీ ఫోటో ఉండాలన్నా ఉండొద్దా అనేది మాకు ఎలాంటి ప్రతిపాదనలు అయితే రాలేదు. వస్తే ఆలోచిస్తాం. ఇప్పటివరకైతే ఎలాంటిది రాలేదు కాబట్టి క్యూఆర్ కోడ్ విధానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతా ఉన్నాం. ఆ రేషన్ కార్డుల మీదనే సన్నబియ్యం ఇవ్వబోతా ఉన్నాం. దాదాపు 3.5 లక్షల మందికి సన్నబియ్యం ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పినారు. మరి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 30 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. 30 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. 3.5 కోట్లతో పాటు దాదాపు 4 కోట్ల వరకు రేషన్ కార్డులు చేరబోతూ ఉంటాయి. 1.5 కోటి రేషన్ కార్డుల సంఖ్య 1.5 కోటికి చేరబోతూ ఉంటాయి. దాదాపు మొత్తం ఈ 1.5 కోటి రేషన్ కార్డులకి సన్నబియ్యం అనేవి అందుబాటులో ఉన్నాయా లేవా అనేది కూడా ఇప్పటికే ఉన్నాయే అందజేస్తామని చెప్తాను. లాంగ్ రన్లో ఎంతవరకు అవైలబిలిటీలో ఉన్నాయి, సన్నబియ్యం సేకరణ ఏ రకంగా ఉన్నది కూడా కొంత ప్రకటన చేస్తే, కొంత వివరాలు చెప్తే జనాలకు కూడా క్లారిటీ ఉంటుంది. సన్నబియ్యంతో పాటే ఉప్పు పప్పు కూడా గతంలో ఇచ్చినట్టుగా ఉప్పు పప్పు కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తాను. దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రకటించిండు. దాంతోపాటే రేషన్ కార్డు క్యూఆర్ కోడ్ ఉంటే, రేషన్ కార్డు ఉంటే రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. పలానా ఊర్లో రేషన్ కార్డు ఉంటే ఆ ఊర్లోనే రేషన్ తీసుకోవాలి, ఆ ఊర్లోనే బియ్యం తీసుకోవాలి, ఆ ఊర్లోనే ఉప్పు పప్పులు ఇస్తే అవి కూడా ఆ ఊర్లోనే తీసుకోవాలని ఏం లేదు. ఆ క్యూఆర్ కోడ్ తోటి రాష్ట్రంలో ఏ మూలలోనైనా, ఏ ఊర్లోనైనా, ఏ పట్టణంలోనైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ రేషన్ కార్డుకు సంబంధించిన దాని మీద ఉన్నటువంటి కోటాలో వచ్చే ఆ బియ్యం రేషన్ మీద తీసుకోవచ్చు. దానికి సంబంధించిన ఆ ఊర్లో ఏదైతే ఉందో అది అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఆయన సన్నబియ్యంకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఇక మయన్మార్లో బ్యాంకాక్లో వచ్చినటువంటి భూకంపం కింద